చిన్నపిల్లల యొక్క చదువు విషయంలో కానీ, వారి భవిష్యత్తు విషయంలో గానీ, తల్లిదండ్రులు, పేరెంట్స్ ఏ రోజు కూడా బ్యాక్ స్టెప్ వెయ్యరు. వెనకడుగు వెయ్యరు. అందుకే ప్లే స్కూల్ బిజినెస్ అనేది ఎప్పటికీ నష్టాలు అనేవి రాని ఒక బ్రహ్మాండమైన వ్యాపార అవకాశంగా నిలుస్తుంది. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళతో మాట్లాడాను నేను. కేవలం రూ. 2,00,000 పెట్టుబడి చాలు. దానికి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఎంత ఇస్తుంది, మనం ఎంత పెట్టుకోవాలనేది ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డీప్ రీసెర్చ్ చేసి అందరితో మాట్లాడిన తర్వాత ఈ వీడియోలు చేస్తున్నాను. ఏదో ఖాళీగా కూర్చొని చేయట్లా. నేను అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అడగట్లా. మాకు కావాల్సింది ఒక్కటే, గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ భయ్యా అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొన్నంత బలం నాకు కానీ మా టీం కానీ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఎడిట్ చేసి ఎడిటర్ కానీ, తను కానీ, నేను కానీ చాలా కష్టపడుతున్నాం వీడియోలు చేయడానికి. మాకు కావాల్సింది ఒక్కటే, ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులో లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవేం అడగట్లేదుగా. మేము అడుగుతుంది ఒక్కటే కామెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ భయ్యా అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మాకు కొన్నంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మిస్ అవ్వకుండా కామెంట్ ఇవ్వండి. వీడియో కూడా లాస్ట్ దగ్గర చూడండి, చాలా విషయాలు ఉంటాయి. సో 50,000 నుంచి ₹1,00,000 వరకు నెలకి లాభాలు పొందే వీలుండమే కాకుండా ప్రభుత్వం నుంచి 30-35% సబ్సిడీ వచ్చేటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఈ బిజినెస్కు ఉన్నాయి. సాధారణంగా మన దేశంలో ఇళ్ల మధ్యలో ఉండేటువంటి కాలనీస్ లేదా అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాల్లో ప్రీ స్కూల్స్కి బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ అయితే ఉంటుంది. చిన్నపిల్లల్ని దూరంగా ఉండే స్కూల్స్కి పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. పికప్కి ఇబ్బంది, డ్రాప్ ఇబ్బంది, వాళ్ళకి అక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా ఇబ్బంది. సో ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటువంటి ప్రీ స్కూల్స్ కోసం వాళ్ళు ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు. ఈ బిజినెస్ని ఒక సర్వీస్ లాగా భావించి పిల్లలకి మంచి సంరక్షణ, ఒక క్వాలిటీ బేసిక్ ఎడ్యుకేషన్ని ఇవ్వగలము అనే నమ్మకంతో మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఊహించిన విజయాన్ని డెఫినెట్లీ అందుకోవచ్చు ఈ వ్యాపారం వల్ల. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ముందుగా ఒక బెస్ట్ ప్లేస్ ఎంచుకోవడం అనేది వెరీ క్రూషియల్. కనీసం ఒక చిన్న ఇల్లు లేదా కొంచెం పెద్ద ఇల్లు ఉంటే ఈ బిజినెస్ని చాలా ఈజీగా మనం హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఎలాంటి పొల్యూషన్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, గోల కానీ లేనటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి. పిల్లల్ని ఆకట్టుకునేలాగా గోడల మీద రంగురంగుల పెయింటింగ్స్, రకరకాల ఆట బొమ్మలు ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి ఏర్పాటు చేయాలి. మనం పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసినటువంటి ఆయాలు, స్టాఫ్ వీళ్ళని పెట్టుకోవడం ద్వారా మన స్కూల్కి అక్కడే సూపర్ డూపర్ పేరు వచ్చేస్తుంది. ఈ బిజినెస్ని మీ సొంత బ్రాండ్ పేరుతో లేదా మార్కెట్లో ఇప్పటికే ఉన్నటువంటి కిడ్జీ కానీ, బచ్పన్ కానీ ఇలాంటి బ్రాండెడ్ వాళ్ళతో టైఅప్ పెట్టుకుని కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రాండెడ్ సంస్థల ద్వారా వెళ్ళాలనుకుంటే వాళ్ళ అధికారిక వెబ్సైట్లో ఓపెన్ చేసి లేదా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా తెలిస్తే మీరు వాళ్ళ ద్వారా ఫ్రాంచైజీలు అప్లై చేసుకోవచ్చు. లేదు సొంతగా ప్రారంభించే వాళ్ళు అయితే స్థానిక విద్యాశాఖ అధికారులు మనం సంప్రదించాల్సి ఉంటుంది. సొసైటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రకారం మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లే స్కూల్ బిజినెస్కి అయ్యేటువంటి ఖర్చు, లాభాలు ఎలా ఉంటాయనేది అబ్జర్వ్ చేస్తే ఇది పూర్తిగా మీరు ఎంచుకునే ఏరియా, స్కూల్ సైజు మీద డెఫినెట్లీ ఈ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని సొంతంగా ప్రారంభించడానికి కనీసం ₹1,00,000 నుంచి ₹2,00,000 యొక్క క్యాపిటల్ అమౌంట్, ఫైనల్ అమౌంట్ కావాల్సి ఉంటుంది. దీనికి కూడా సబ్సిడీలు ఉంటాయి. లేదు పెద్ద బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే బ్రాండ్ ఫ్రాంచైజ్ కోసమే చాలా ఖర్చు అవుద్ది. సో 5 నుంచి 10 లక్షల వరకు అవుద్ది. దానికి కూడా సబ్సిడీస్ వస్తాయి గవర్నమెంట్ నుంచి. సో ఒక్కొక్క పిల్లాడికి సంవత్సరానికి ₹15,000 నుంచి ₹20,000 వరకు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజుల్లో. మీ స్కూల్లో కనీసం 30 నుంచి 50 మంది పిల్లలు చేరినా కూడా సంవత్సరానికి ₹6-10 లక్షల వరకు మీకు డెఫినెట్లీ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఇల్లు అద్దె, స్టాఫ్ జీతాలు, ఇతరత్ర ఖర్చులు ఇవన్నీ పోను 50% పైగా నికర లాభం మిగిలే పరిస్థితి డెఫినెట్లీ ఉంటుంది. పెట్టిన పెట్టుబడి అంతా కూడా మొదటి 1-2 మంత్స్లోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెనక్కి వచ్చేస్తుంది మీకు. అది ఈ బిజినెస్ని మరింత విస్తృతంగా, విజయవంతంగా నడపడానికి ప్రభుత్వం అందించే వివిధ రకాల లోన్స్, సబ్సిడీలు ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుని తద్వారా కూడా సాధించుకోవచ్చు. ముఖ్యంగా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కి, ఎంఎస్ఎంఈకి రిజిస్ట్రేషన్ వాళ్ళకి 30% వరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి రుణాలు. స్కూళ్ళు స్టార్ట్ చేయడానికి 3 నెలల ముందే మీ ఏరియాలో ఒక చిన్న సర్వే చేసి ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారు ఈ చుట్టుపక్కల ఏరియాలో అనేది తెలుసుకోవాలి మనం. ప్రారంభంలో ఫీజులు కొంచెం తక్కువగా ఉంచి స్థానిక పేపర్స్లో యాడ్ ఇవ్వడం, ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసుకోవడం, యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీరు పాంప్లెట్స్ కూడా పంచుకోవచ్చు బయట. సో ఫ్రాంచైజీల యొక్క వివరాలు ఇవన్నీ మీరు ఇంటర్నెట్లో దొరుకుతాయి. సో మిస్ అవ్వకుండా ట్రై చేయండి.